అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అంటారు. శరీరంలోని ప్రతి భాగానికి కావలసిన ఆక్సిజన్, పోషకాలు సరఫరా చేస్తూ మనిషిని ఆరోగ్యంగా ఉంచటంలో రక్తానిది కీలక పాత్ర. రక్త ప్రసరణలో ఏమాత్రం ఆటంకం కలిగినా శరీరంలోని అవయవాల పనితీరు అస్తవ్యస్తంగా మారుతుంది. దశాబ్దాలుగా రక్తదానానికి ముందుకు రావాలని ప్రపంచం నినదిస్తోంది. అయినా నేటికీ దేశంలో సరిపడనంత రక్త నిల్వలు ఉండటం లేదంటే అతిశయోక్తి కాదు. సరైన సమయానికి రక్తం దొరకక ఏటా వేల మంది మరణిస్తున్నారన్నది చేదు నిజం. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదానం ప్రాముఖ్యతపై ప్రత్యేక కథనం. మానవుని మనుగడకు శరీరంలోని రక్తం అత్యంత కీలకం. ఏ అవయవం పనిచేయాలన్నా ముందు రక్త సరఫరా సరిగా ఉండాల్సిందే. దాని ద్వారానే పోషకాలు, ఆక్సిజన్ వంటివి అవయవాలకు చేరుతాయి. అయితే అధికారిక గణాంకాల ప్రకారం దేశంలో ఏటా సుమారు 1,05,00,000 యూనిట్ల రక్తం అవసరమవుతోంది. కానీ కేవలం 1,00,00,000 యూనిట్లే అందుబాటులో ఉంటోంది. సాధారణంగా 18 ఏళ్లు పైబడి 60 ఏళ్ల లోపు వారు ఎవరైనా రక్తదానం చేయొచ్చు. రక్తదానం చేసేందుకు జనం ముందుకు రాకపోవడంతో రక్త నిల్వలు తగ్గుతున్నాయి. దేశవ్యాప్తంగా రక్త నిల్వల పెంపు కోసం ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అనేక బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నప్పటికీ వాటికి వస్తున్న స్పందన అంతంత మాత్రమే. రక్తం ఇస్తే నీరసపడిపోతామన్న భయం, తమకు ఏదైనా వ్యాధులు వస్తాయేమో అన్న అపోహలతో రక్తదాతల సంఖ్య ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. వాస్తవానికి ఆరోగ్యవంతమైన వ్యక్తి శరీరంలో 5 లీటర్ల వరకు రక్తం ఉంటుంది. ఒక వ్యక్తి ఏడాదికి దాదాపు 4 సార్లు అంటే ప్రతి 3 నెలలకి ఒకసారి రక్తదానం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఒక్కసారి రక్తదానం చేస్తే 24 గంటల్లోపే అంత పరిమాణంలో రక్తం శరీరంలో ఉత్పత్తి అవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రక్తదానం వల్ల ఎలాంటి ఇబ్బంది తలెత్తవని, రక్తదానం చేస్తే కనీసం ఒకరి ప్రాణమైనా కాపాడుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే రక్తం దానం చాలా ఇంపార్టెంట్. అది అవయవదానం, రక్తదానం. ఎందుకంటే ప్రాణ పరిస్థితిలో ఉన్న వ్యక్తులను ఇచ్చేయాలి కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఈ విధంగా కోరుకుంటున్నాను. నేను 26 నుంచి స్టార్ట్ చేశానండి. ఇప్పుడు 32 నా ఏజ్. ఇప్పటి వరకు 10 టైమ్స్ చేశాను. అయితే చాలా ఎమర్జెన్సీ సమయంలో బ్లడ్ దొరక చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఆలోచించి అందరూ ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేయాలని ఆశిస్తున్నానండి. మనం బ్లడ్ డొనేట్ అనేది ఇయర్లీ 4 టైమ్స్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఏమైందంటే మనకు కూడా కొత్త బ్లడ్ వస్తుంది. దానివల్ల మనకు కూడా మనం యాక్టివ్గా ఉంటాం. దానివల్ల మనకు కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అందరూ బ్లడ్ డొనేట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అండి. 240 కోట్ల మనకు ఉన్నటువంటి రిసోర్స్ ఉన్నప్పుడు 1.5 యూనిట్ల బ్లడ్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనకు దొరకట్లేదంటే నిజంగా చాలా బాధపడాల్సిన విషయము. అయితే సెలబ్రిటీస్ కూడా ముందుకు వచ్చేసి బ్లడ్ రిక్వైర్మెంట్ తర్వాత పోతే దీని గురించి చెప్తూ ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ ఇవ్వాల్సిన ఆవశ్యకత గురించి చెప్పాలి. నేను ప్రతి సంవత్సరం 2 నుంచి 3 సార్లు రెగ్యులర్గా ఒక సాంప్రదాయంగా డొనేట్ చేయడం జరుగుతుందండి. నేను ఒక 2.5 దశాబ్దాలుగా బ్లడ్ అండ్ ఆర్గాన్ డొనేషన్ మీద పనిచేయడం జరుగుతుంది. రెగ్యులర్గా పోస్టర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నాను. కాకపోతే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు, అలాగే తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రతి 3 నెలలకు ఒకసారి అవసరం పడుతుంది. ముఖ్యంగా యువకులు దీంట్లో చొరవ తీసుకొని వారు వాళ్ళ సాంప్రదాయంగా ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని ఈ రెడ్ క్రాస్ ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రక్తదానం మహాదానంగా చెప్పొచ్చు. కాబట్టి ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పక రక్తదానం చేయాలని నిపుణులు కోరుతున్నారు.